చెన్నైలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తమిళనాడు బీజేపీ నేత, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసైను పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులో 3 భాషల విధానంపై రాజకీయ రచ్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో 3 భాషల విధానానికి మద్దతుగా ఎంజీఆర్ నగర్ దగ్గర తమిళిసై సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో బీజేపీ కార్యకర్తలు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. మూడు భాషల విధానాన్ని తమిళనాడు ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తోందని తమిళిసై ప్రశ్నించారు. విద్యార్థులు మరొక భాష నేర్చుకుంటే వాళ్ళ భవిష్యత్తుకే మంచిది, ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి కదా అని తమిళిసై వాదించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆ అవకాశాన్ని ఎందుకు కల్పించకూడదని తమిళిసై నిలదీశారు. తమిళిసై మాట్లాడుతున్నంతసేపు బీజేపీ నేతలు 3 భాషల విధానానికి మద్దతుగా నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు తమిళిసైను అదుపులోకి తీసుకున్నారు. తమిళిసై అరెస్ట్కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా చెన్నై కరెస్పాండెంట్ సిరి అందిస్తారు. సిరి, తమిళనాడు బీజేపీ నేత, తెలంగాణ మాజీ గవర్నర్ అయినటువంటి తమిళిసై సౌందర్యరాజన్ను గురువారం చెన్నైలోని ఎంజీఆర్ నగర్ వద్ద 3 భాషల విధానానికి మద్దతుగా నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమంలో గ్రేటర్ చెన్నై పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే బీజేపీ కార్యకర్తలు మరియు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే 3 భాషా విధానాలకి ఆమె సపోర్ట్ చేస్తూ నినాదాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, తమిళిసై సౌందర్యరాజన్ సహా పలువురు సీనియర్ నేతలు కూడా 3 భాషా విధానానికి మద్దతుగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. జాతీయ విద్యా విధానంలో పేర్కొన్నటువంటి 3 భాషల విధానాన్ని అమలు చేయాలని బీజేపీ అయితే డిమాండ్ చేస్తుంది. ఇక మరోవైపు తమిళిసై కూడా మాట్లాడుతూ 3 భాషల విధానాన్ని అంగీకరించడానికి తమిళనాడు ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తుంది, ఎందుకు ఇంతగా ఆలోచిస్తుందంటూ కూడా ఆమె ప్రశ్నించారు. విద్యార్థులకు మరో భాష నేర్పిస్తే ఉద్యోగ మరియు ఉన్నత విద్యా అవకాశాలు మెరుగుపడతాయంటూ కూడా ఆమె నిలదీశారు. అయితే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆ అవకాశాన్ని ఎందుకు కల్పించకూడదు అంటూ కూడా ఆమె ప్రశ్నించారు. ప్రైవేట్ విద్యా సంస్థలు ఈ 3 భాషా విధానాన్ని ఇప్పటికే అనుసరిస్తున్నాయి. అయితే ప్రభుత్వ పాఠశాలలో కూడా ఈ 3 భాషల విధానాన్ని అమలు చేయాలంటూ కూడా ఆమె కోరారు. కేంద్ర బోర్డు అలాగే రాష్ట్ర బోర్డు ఇప్పటికే ఈ 3 భాషల విధానాన్ని అమలు చేస్తూ చాలా మంది విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తుంది. మరి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఎందుకు కల్పించడం లేదు? అందరూ కూడా విద్యార్థులందరికీ కూడా ఒకే విధమైన విద్యని అందించాలంటూ కూడా ఆమె స్పష్టం చేశారు. నిన్న అఖిలపక్ష సమావేశం సందర్భంగా డిఎంకే పార్టీ సభ్యులు 3 భాష విధానాన్ని అలాగే డీలిమిటేషన్ ని అలాగే మరికొన్ని విషయాలపై కూడా వాళ్ళు చర్చించుకోవడం జరిగింది. ఇప్పటికే డిఎంకే ప్రధానికి కూడా లేఖ రాయడం జరిగింది. డిఎంకే పార్టీ సభ్యులు రాసిన లేఖలో హిందీ కేవలం ఒక తమిళనాడు పైన రుద్దుతున్నటువంటి ఒక విధానం అని కూడా వారు చెప్తున్నారు. తమిళనాడు 3 భాషా విధానాన్ని అంగీకరిస్తే భవిష్యత్తులో తమిళ భాషని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు అని కూడా ఆ లెటర్ లో పేర్కొన్నారు. సంస్కృతీకరణ వైపు నడిపే ప్రయత్నం జరుగుతుంది అంటూ కూడా స్టాలిన్ హెచ్చరించారు. జాతీయ విద్యా విధానంలో నిబంధనల ప్రకారం అయితే భవిష్యత్తులో భారతీయ భాషల్ని ఆన్లైన్ పాఠ్య ప్రణాళికలకు పరిమితం చేస్తారు, కానీ సంస్కృతాన్ని మాత్రం ప్రత్యేక స్థానం కల్పించనున్నారు. అయితే ఈ విధానం అమలు చేయడం వల్ల తమిళంకి కాస్త
ఇంపార్టెన్స్ తగ్గుతుంది అనే ఒక ఉద్దేశంతో ఇటువంటి ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ అని కూడా స్టాలిన్ వ్యాఖ్య చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇతర భాషలను ప్రోత్సహిస్తున్నారు. అయితే ఇతర భాషలను కూడా మదర్ టంగ్ ని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి